బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పెద్ద చెరువు చెత్త తొలగింపు పనులు నిర్వహించారు. ఈ మేరకు చెరువులోకి వదులుతున్న ఫ్యాక్టరీ వ్యర్థ పదార్థాలను తొలగించి మురికి నీటి నుండి దుర్వాసన ప్రబలకుండా ఉండే విధంగా చెరువును శుభ్రం చేస్తున్న పనులను చెరువులో వర్షపు నీరు నిల్వ ఉండే విధంగా చేపడుతున్న చర్యలు బోడుప్పల్ టీఆర్ఎస్ పార్టీ మేయర్ సాముల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి, కాంగ్రెస్ కార్పొరేటర్ దనుగల్ల అనిత తదితరులు పాల్గొన్నారు. స్థలమే చాలా పెద్దది. ఎందుకంటే నేను చూసినాను కాబట్టి చెప్తున్నా. అప్పట్లో ఇది చాలా మంచి నీరు ఉంటుండే, ఏ స్మెల్ రాకుంటుండే. ఇప్పుడు ఈ కంపెనీల వల్ల చాలా దుర్వాసన వచ్చి ఇక్కడ ఉన్న ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. నేను ఎంపీటీసీగా ఉన్నప్పుడు, గతంలో నేను ఎంపీటీసీగా చేసిన ఇక్కడే, ఇప్పుడు కూడా పెద్దలు అందరూ వచ్చి చేస్తాము అన్నారు. ఎవ్వరు ఏ పాలన ఉన్నా చేయలేదు. అప్పుడు కూడా రేవంత్ రెడ్డి ఒకసారి వచ్చి తన ఫండ్స్ కూడా ఇస్తాడు. ఇప్పుడు కూడా ఇలా కుటుంబాలు కాకుండా నిజాయితీగా వచ్చి అందరూ ఏ పార్టీ అనకుండా అందరి ఫండ్స్ ఇక్కడ పెట్టి, ఇప్పుడు మేయర్ ఫండ్స్ కానీ, డిప్యూటీ మేయర్ ఫండ్స్ కానీ, మా కార్పొరేటర్ ఫండ్స్ కానీ అందరి ఫండ్స్ పెట్టి 2 నెలల్లో కంప్లీట్ చేసి తీసుకుంటేనే ఇది పన్ను ముందుకు రావాలని కోరుకుంటాం. అందరి సహకారంతో ఈ పనులు చేస్తే ప్రజలకు మేలు చేసిన వాళ్ళం అవుతాం. అట్లనే చెన్నిచల్ల గ్రామంలో కూడా 2-3 చెరువులు ఉన్నాయి. అక్కడ కూడా చింతల చెరువు అని ఉన్నది. అక్కడ కూడా ఆ చెరువు, ఈ చెరువు, అన్ని చెరువులు కంప్లీట్ చేయాలి 2 నెలల్లో. ఇది అది మా మీటింగ్లో పెట్టి మాట్లాడుకొని అందరు నిర్ణయం తీసుకొని కంప్లీట్ చేస్తామని కోరుతున్నాను అందరు మేయర్ గారికి. మా చెరువు బోడుప్పల్ మున్సిపల్లో పరిధిలో ఎందుకంటే ప్రతి కాలంలో ఇది మంచి వాటర్ ఉంటాయి. అప్పుడు కూడా మేము అందరూ స్నానాలు ఇక్కడనే అంతా మా బోడుప్పల్ అంతా కూడా నీళ్ళు ఏమన్నా కరువు ఉన్నప్పుడు బోడుప్పల్ చెరువులోకి వచ్చి మేము అంతా స్నానాలు, బట్టలు అన్నీ ఉతుకునేవి. ఎందుకంటే ఈ కెమికల్ ఫ్యాక్టరీ పడి మొత్తం ఈ వాటర్ అనేది ఖరాబ్, చెరువు మొత్తం వాటర్ దిగి చెరువు మొత్తం నాలా మొత్తం కెమికల్ వాటర్ ఇక్కడ కాలనీలు ఉన్నాయి. స్నానాలకు కూడా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఈ బోర్ల నీళ్ళతో చేసినా మొత్తం గుర్ద పెడుతుంది వాళ్ళకు. ఎందుకంటే ఇది మనం మినీ ట్యాంక్ లెక్క చేసుకుంటున్నాము. ఇప్పుడు ఈ సంవత్సరం పైగానే మొత్తం కంప్లీట్ ఈ చెరువుని మొత్తం మినీ ట్యాంక్ లెక్క చేసి బతుకమ్మలు వస్తాడు. ఇక్కడనే మొత్తం బతుకమ్మలు అక్క జిల్లాలు అందరూ ఇక్కడనే బతుకమ్మలు వస్తాయి. ఇక్కడ వేస్తారు. ఈ సంవత్సరం అయితేనే ఈ బతుకమ్మ పండుగ వచ్చాకనే కంప్లీట్ చేస్తామని మేము చేసుకుంటున్నాము. జై తెలంగాణ, జై కేసీఆర్. మేడం మీరు ఒక 2 వర్డ్స్. నమస్కారం. రాచెరు అభివృద్ధి చేయడానికి పార్టీలతో కూడా సంబంధం లేదన్నట్టు ప్రతి ఒక్కరు కూడా ముంగడికి రావడం చాలా సంతోషంగా ఉంది. మనందరం కలిసికట్టుగా చేస్తే ఏ పనైనా త్వరగా పూర్తి చేయొచ్చు. అందుకే ఈరోజు మా మహిళా కార్పొరేటర్లు అందరూ ముందుకు వచ్చినందుకు చాలా